गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमट्टाय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदेवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमट्टाय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थातनात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे देयचरिताय गायकवराय गन्धर्वपीकृपे गायकादीनविग्रहाय गङ्गाचलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरवानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणवाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ధన్యవాదాలు. ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. సౌజన్య అశోక్ సౌజన్య అసలు ఈ పాట ఈ సింగింగ్ కాంపిటీషన్ తెలుసా? యా, మీరు వాడతారా? అలా కాదు, మన ఏసియన్ ఛానల్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఏసియన్ స్టార్ సింగర్ సెషన్ 1 మొదలైంది. ఓకే, ఇలా పాడడం కాదు, మ్యూజిక్తో పాడడం. ఇప్పుడు కొత్తగా కాంపిటీషన్లో లెవెల్లో మన ఆదిలాబాద్ ముందుకు వచ్చేసింది. తెలుసా ఈ విషయం? యా తెలుసు. అయితే ఇప్పుడు 18 మండలాల నుంచి పాడడానికి వస్తున్నారా? సౌజన్య 18 మండలాలు కాదు,
21 మండలాలు. నాకు తెలుసు, మరి మీకు తెలుసో లేదో అని చిన్న అబ్బో. టెస్ట్ అంతే. అలా కాదండి, యాక్చువల్లీ ఇప్పుడు మనకు 18 మండలాలు కాకుండా 3 మండలాలు యాడ్ చేశాం. 3 మండలాలలో సాత్నాల, బోరజ్, సోనాల, ఈ 3 మండలాలతోటి మన ఆదిలాబాద్లో 21 మండలాల జిల్లాగా వ్యాప్తి చెందింది. ఓ అయితే ఇప్పుడు 21 మండలాల నుంచి పాడడానికి వచ్చేసారు. పాడడానికి కాదు, మన ఏసియన్ ఛానల్ ద్వారా 21 మండలాలకు కూడా మన ఏసియన్ ఛానల్లో ఈ కార్యక్రమం చూస్తున్నారు. ఏసియన్ స్టార్ సింగర్ సెషన్ 1 కరాకో కాంపిటీషన్ మొదలవుతుంది. మరి ఎందరో మంది అతిరథ మహారాజులు వచ్చారు, జడ్జెస్ ఉన్నారు, మంచి మంచి సింగర్స్ ఉన్నారు. మన ఆదిలాబాద్ జిల్లాలో మొదలవుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆసంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంగా ముందుకెళ్దాం. మీరు ఇది మర్చిపోయారు, మొట్టమొదటిసారిగా మన ఏసియన్ స్టార్ సింగర్ సెషన్ 1 మొదలవుతుంది. ఓకేనా? రైట్, మొదలు పెట్టేద్దాం ఆ కార్యక్రమాన్ని. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. మరి మన జడ్జెస్ని పిలుద్దాం ఒకసారి. ఏసియన్ స్టార్ సింగర్ కాంపిటీషన్ సెషన్ 1 మొదలైంది. మన న్యాయ నేతలు జడ్జెస్ని పిలుస్తున్నాం. మన మొదటి జడ్జిగా తెలంగాణ సంగీత సాహిత్య అకాడమీ డైరెక్టర్, కవి, గాయకులు, తెలంగాణ ముద్దుబిడ్డ మల్లెల కబీర్ దాస్ గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాము. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, న్యాయ నిర్ణేతగా వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు. మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఏసియన్ నిర్వాహకులకు మరి మీ యూనిట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరునందరికీ ధన్యవాదాలు సార్. సార్, మీరు నిజంగా మాకు చాలా సంతోషకరంగా ఉంది సార్ మీరు జడ్జిగా రావడం. ఎందుకంటే కబీర్ దాస్ గారు అంటే ఆదిలాబాద్లో తెలియని వాళ్ళు లేరు. అలాగే మా తెలంగాణ ముద్దుబిడ్డగా ఒక మంచి సంగీతంలో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి మాకు రావడం చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు వేదికపైకి మీ జడ్జి స్థానానికి వెళ్ళాల్సిందే కోరుతున్నాం సార్. నెక్స్ట్ వస్తున్నటువంటి జడ్జి మా టీవీ పాడాలని ఉంది గాయకులు. రాష్ట్ర స్థాయిలో ఎన్నో సంగీత కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ గాయకులు మూటూరి ప్రవీణ్ కుమార్, వృత్తిరీత్యా బ్రాంచ్ మేనేజర్ మార్గదర్శి చిట్ ఫండ్ మూటూరి ప్రవీణ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాము. గట్టి చప్పట్లో ఆహ్వానిద్దాం సార్. థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో ఏసియన్ స్టార్ సింగర్స్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి ఆదిలాబాద్ యువకులకి ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి ఏసియన్ ఛానల్ వారికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఆ తర్వాత నన్ను న్యాయ నిర్ణేతగా ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎన్నో కార్యక్రమాలతోటి మీ అనుభవాల్ని మళ్ళీ పంచుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన మూడవ జడ్జిగా వస్తున్నటువంటి వ్యక్తి ఆదిలాబాద్ భక్తి గీతాల విధాత, సంగీత పిపాసి, అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కరాకో సంగీత జ్ఞాని, ఆదిలాబాద్ ముద్దుబిడ్డ శ్రీ ధరంపాల్ శర్మ గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాము. గట్టి చప్పట్లతో మనం ఆహ్వానిద్దాం సార్. धन्यवाद इस अच्छे कार्यक्रम के लिए मुझे इनवाइट किया गया जूरी मेंबर्स में, और पहली बार आदिलाबाद में यहाँ पर एशियन स्टार सिंगर्स का ये कार्यक्रम रखा गया है. इसके लिए हम इनके बहुत बहुत आभारी हैं, और जूरी मेंबर के लिए हमको नियुक्त करने के लिए इनका आभार व्यक्त करते हैं. धन्यवाद. థ్యాంక్ యూ సార్. మీరు పాడినటువంటి పాటలు, మీరు చేసినటువంటి కార్యక్రమాలకు, ఆదిలాబాదులో చేసినటువంటి కార్యక్రమాలకు చాలా కృతజ్ఞతలు. మరి అదేవిధంగా మీరు జడ్జిగా రావడం చాలా సంతోషకరంగా ఉంది సార్. జానపద కళాకారుడిగా గుర్తింపు పొంది గత 20 సంవత్సరాలలో నెహ్రూ యువజన ఉత్సవాలలో జడ్జిగా వ్యవహరించినటువంటి కళాకారుడు మన కన్నం మోహన్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్కి ఒకసారి అందరు గట్టిగా చెప్పండి. ఈ కార్యక్రమము మనము ప్రారంభించడానికి ముఖ్యమైనటువంటి వక్తలు, సహాయ సహకారులు ఏసియన్ వారే. ఈ క్రెడిట్ మొత్తం కూడా ఏసియన్ వారికి దక్కుతుంది. మేము అనుకున్నటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా వారికి మేము తెలియజేయడం జరిగింది. వారు ముందుకు వచ్చి మీరు ఎలా ప్రొసీడ్ అయితే అలా సరిగే మేము మీకు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని చెప్పారు. ఆ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్సుమంజలి తెలియజేస్తున్నాను. మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారి కనుక దీన్ని మనం సక్సెస్ చేస్తే రెండోది కూడా మనం తీసుకుందని కోరుతున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గాయకులు మరియు మ్యూజిక్లో డిప్లొమా చేసిన, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సంగీత కార్యక్రమాలలో పాల్గొన్న ఉత్తమ గాయకులు మన గట్ల స్వామి గారు మరియు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. సార్ని ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
ముందుగా ఇటువంటి మంచి సంగీత కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి మన ఏసియన్ ఛానల్ వారికి ధన్యవాదాలు. అండ్ ఇట్లాంటి మంచి అవకాశాన్ని మన జిల్లా సింగర్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మధుర గాయని ఎన్నో కార్యక్రమాలలో పాటలు పాడుతూ అలాగే వనిత ఛానల్లో సారంగధర్య కార్యక్రమంలో 2వ బహుమతి పొందిన మన కోడప సుమలత గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన ఏసియన్ ఛానల్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తున్నారు కదా, అది నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎన్నో స్టేజ్ కార్యక్రమాలు చేసినటువంటి రఫీ తేజ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. గట్టిగా చప్పట్లో మనకు రఫీ తేజ గారిని ఇన్వైట్ చేద్దాం. ముందుగా ఏసియన్ వారికి ధన్యవాదాలు. స్టార్ సూపర్ సింగర్ అనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని పల్లెల ప్రాంతాల నుంచి కరాకే సాంగ్ ఎందరో మంది నేర్చుకుని ఉన్నారు. వాళ్ళు వెలుగులకు రావాలి, రాష్ట్ర స్థాయికి ఎదగాలని ఈ ఏసియన్ ఛానల్ వారు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్ ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ గాయకులు, గాయమణులు అందరికీ ధన్యవాదాలు. సౌజన్య ఎక్కడున్నావు? నన్ను మర్చిపోయావు. నా గురించి నేనే డప్పు కొట్టుకుంటాను. నా పేరు అశోక్ సిద్ధార్థ్. ఈ కార్యక్రమానికి నిజంగా ఏసియన్ ఛానల్ వాళ్ళకి నిజంగా చెప్తున్నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇంత మంచి చక్కటి అవకాశం సింగర్స్కి ఇవ్వడంతో చాలా హ్యాపీగా ఉంది. మరి అదేవిధంగా నిజంగా చెప్పాలంటే దీనికి ఎక్కువగా మేము ఏది అడిగితే ఇచ్చినటువంటి ఏసియన్ ఛానల్, అందులో ఉన్నటువంటి నిర్వాహకులు శివకుమార్ సార్కి స్పెషల్లీ ధన్యవాదాలు చెప్తున్నాము. మరి అదేవిధంగా ఒక టీమ్గా ఇప్పుడు కార్యక్రమంలో కన్నా మోహన్ బాబు సార్ కానివ్వండి, మన ఆర్పి స్వామి గారు అనండి, మరి సుమలత గారు, మరి అదేవిధంగా రఫీ తేజ గారు, ఈ 5గురం కలిసి ఈ కార్యక్రమానికి సహకారాలు అందిస్తున్నటువంటి శివకుమార్ సార్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మరి జడ్జెస్గా నిజంగా వాళ్ళకు చాలా సంతోషం, ఎందుకంటే మీ న్యాయ నిర్ణేతలు అనేది మన ఆదిలాబాద్లో ఇటువంటి మంచి కార్యక్రమం తీసుకురావడానికి. ఓకే, నా పేరు అశోక్ సిద్ధార్థ్. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, కరోకే సాంగ్స్ పాడగలుగుతాను. మరి విధంగా ఈ కార్యక్రమానికి సౌజన్య గారితో కో యాంకర్గా అశోక్ సిద్ధార్థ్ మీ ముందుంటాడు. ఓకే, అందరం చెప్పిద్దామా? ఏసియన్ స్టార్ సింగర్ నిర్వహించు సెషన్ 1 ప్రారంభం. ఆల్ ద బెస్ట్, ఆల్ సింగర్స్కి ఆల్ ద బెస్ట్. హలో మనం ఇంకోటి మర్చిపోయినాం, మన సౌజన్య గారిని ఒకసారి గుర్తు చేసుకుందామా? మన సౌజన్య గారు ఏసియన్ ఛానల్లో యాంకర్గా ఒక మంచి స్థాయిలో తీసుకొచ్చి చక్కటి కార్యక్రమాలు, ఎన్నో పండగల కార్యక్రమాలు ఏ వచ్చినా సరే ఆమె ముందుండి మళ్ళీ ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి అక్కడ చూసుకొని చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్న సౌజన్య గారిని కూడా మనం పిలుద్దాము సరే. థ్యాంక్ యూ అశోక్. నా పేరు సౌజన్య, నాది ఆదిలాబాదే. అండ్ నేను ఏసియన్లో ప్రోగ్రామ్స్కి అంటే ఫెస్టివల్స్లో ప్రోగ్రామ్స్కి యాంకర్గా చేస్తాను. అండ్ మన తెర వెనకాల ఉన్నటువంటి మన శివ సార్ చాలా సపోర్ట్ చేస్తారనమాట. అంటే ఏది తెలియకపోయినా నీకు ఇది తెలియలేదా డిమోటివేట్ చేయకుండా ఎంకరేజ్ చేస్తూ ఇది తెలుసుకోవాలి అది ఇది అని చెప్పేసి చాలా నేనైతే ఇక్కడ జాయిన్ అయిన నుంచి నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. సార్ ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు, ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాతో పాటు సపోర్ట్ చేసే మా నరేష్ అన్న, అసలు మా నరేష్ అన్న చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్గా వీళ్ళకి అనుభవం, ఇప్పుడు నేను వెళ్ళి చిన్నదాన్నో పెద్దదాన్నో కాదు, వాళ్ళ అనుభవం ఇట్లా చేయాలి అట్లా చేయాలని ప్రతి ఒక్కరూ వీళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అండ్ మన జడ్జెస్ కూడా సార్ మీరు అంతే పేషెన్స్తో ఉండి కంటెస్టెంట్స్కి జడ్జిగా వ్యవహరించడం అనేది చాలా అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్, మీరు కూడా ఇందులో భాగమైనందుకు థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ సౌజన్య, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నిజంగా తెర వెనుకలు ఉన్న వాళ్ళకు మనం యాడ్సాప్ చెప్పచ్చు, ఎందుకంటే వాళ్ళ కష్టం అనేది ఈ మన వీడియో రికార్డింగ్లో కానివ్వండి, ఒక మంచి ఐడియాలుగా రావడం కానివ్వండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన ఆదిలాబాద్లో కొత్తగా ఇటువంటి కార్యక్రమం రావడం చాలా సంతోషంగా ఉంది. కళాకారులని మనం ముందుకు తీసుకెళ్ళాలి, కలమ్మ తల్లి బిడ్డల్లాగా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా అందరం ఒకసారి చెప్పిద్దామా? థ్యాంక్ యూ. వెల్కమ్ టు 2K25 ద ఏసియన్ స్టార్ సింగర్స్. అశోక్, మరి ద ఏసియన్ స్టార్ సింగర్స్ అన్నాం కదా, దీని గురించి చెప్తావా మరి? అయ్యో సాయి కుమార్ వచ్చేసిండు కొద్దిగా ఓకే, దీని గురించి మొత్తం వినాలంటే యాక్చువల్ ఆడిషన్ స్టార్ట్ అయినాయి సౌజన్య.
ఆడిషన్ స్టార్ట్ అయ్యేసరికి చాలామంది వచ్చారు. 21 మండల్స్ నుంచి కాకుండా మనకు బయట భద్రాద్రి కొత్తగూడెం అక్కడి నుంచి చాలామంది సింగర్స్ వచ్చి ఆ ఆడిషన్స్ రోజు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపుగా 75 కంటెస్టెంట్స్ వచ్చారు సౌజన్య. ఈ 75 కంటెంట్స్ వచ్చేసరికి దీంట్లో వచ్చి మనం 45 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి కళాకారులు ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ కళాకారులలో 3 గ్రూపులుగా తయారు చేసాం సౌజన్య. 3 గ్రూపులుగా తయారు చేసాం. ఓకే. A, B, C. దీనికి మంచి మంచి పేర్లు కూడా పెట్టేశాం. ఏంటో అవి? ఫస్ట్ ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గ్రూప్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నోరు తిరుగుతలేదు కొంచెం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గ్రూప్. ఓ ద లెజెండ్. ది లెజెండ్. నిజంగా చెప్పాలంటే అతని స్వరం నిజంగా చెప్పాలి ప్రతి ఒక్కరికి కదిలిచ్చేటువంటి పాటలు పాడినటువంటి మన ఎస్పి బాలు గారు ఈ సమయంలో తను లేకపోవడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. కరోనా టైంలో ధైర్యాన్ని ఎదుర్కోలేక తను మరణించడంతో నిజంగా తన జ్ఞాపికగా మనం ఆదిలాబాద్లో ఏసియన్ ఛానల్ వల్ల మనం ఏం చేసామంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఒకసారి గుర్తించుకుందాం, జ్ఞాప్తి తెచ్చుకుందామని ఈ యొక్క గ్రూప్ పెట్టాం. అది అశోక్ సార్ లేకపోవచ్చు, తను పాడినటువంటి పాటలు మనలో ఎప్పటికీ ఉంటాయి. కరెక్ట్. మళ్ళీ వచ్చేసాం. కరెక్ట్ చెప్పావు సౌజన్య. ఎందుకంటే బి గ్రూప్ కూడా ఒకటి పెట్టాం. బి గ్రూప్లో మొహమ్మద్ రఫీ గ్రూప్. ఓ మళ్ళీ ఈ మొహమ్మద్ రఫీ గారు పాడినటువంటి పాటలు చాలా ఒక్కోసారి అనిపిస్తే సౌజన్య, ఇక నైట్ టైం అయిందనుకో మంచి హెడ్ ఫోన్స్ పెట్టుకొని రఫీ గారి సాంగ్స్, మన బాలు గారి సాంగ్స్ వింటుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా మంచి అనిపిస్తుంది. మరి అదేవిధంగా సి గ్రూప్ గురించి చెప్పేద్దామా? ఓకే చెప్పండి. సి గ్రూప్ కిషోర్ కుమార్ గ్రూప్. సి గ్రూప్. ఓహో, అందరినీ లేజెండ్స్ గానే పెట్టినట్టున్నారు కదా. ఖచ్చితంగా వాళ్ళని మనం జ్ఞాప్తి చేసుకొని ఆ గ్రూపులు మన ఏసియన్ ఛానల్ ఆధ్వర్యంలో ఏసియన్ స్టార్ సింగర్ కార్యక్రమంలో ఈ 3 గ్రూపుల్ని చేసి ఆ ఒక్కొక్క గ్రూప్ నుంచి 15 మంది కంటెస్టెంట్ వస్తున్నారు. ఇక మనం కార్యక్రమం మొదలు పెడదామా సౌజన్య? ఓకే మొదలెట్టేద్దాం. కానీ ఓకే, ఆడిషన్స్ జరిగాయి. 7 ఎంతమంది సెలెక్ట్ అయ్యారన్నారు? 45 అయ్యారు. సో ఈ 45లో 3 కేటగిరీస్గా మనం తీసుకోవడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఆడిషన్స్కి వచ్చారు, విన్ అయ్యామా లేదా ఇది కాదు, మీరు పాడారు ఇక్కడ వరకు వచ్చారు అంటేనే మీరు విన్నర్స్ అంతే. ఏసియన్ ఛానల్ వారు అవకాశం ఇచ్చారంటే ఆదిలాబాద్ మొత్తం కాదు ప్రపంచం అంతా కనబడుతుంది సౌజన్య. అంతే కదా మరి. పక్కా. ఎందుకంటే వాళ్ళ కళని మనం గుర్తిద్దాం, కళని ముందుకు తీసుకెళ్దాం, కళని ఆదరిద్దాం, కళని అభిమానిద్దాం. అయితే మనం ఫస్ట్ కంటెంటెంట్ని పిలుద్దామా? ఓకే పిలిచేద్దాం మరి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గ్రూప్ ఏ నుంచి వస్తున్నటువంటి ఫస్ట్ కంటెస్టెంట్ విశాల్ ఫ్రమ్ సుందరయ్య నగర్ ఆదిలాబాద్. ఓకే విశాల్కి ఒకసారి గట్టిగా చెప్పతో ఆహ్వానిద్దామా? ఓకే స్టార్ట్. ఓకే విశాల్ గారు. అందరికీ నమస్కారం సార్. నా పేరు కే విశాల్, సుందరయ్య నగర్ ఆదిలాబాద్ అండి. నేను పాడబోయే పాట తీన్మార్ మూవీ నుంచి సింగర్ శ్రీరామచంద్ర గారు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ గారు మరియు లిరిసిస్ట్ రెహమాన్ గారు సార్. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆనందమే వీడదీ బంధమే. ఎటువైపు వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా, మెరిసావే రంగుల్లోనా, కల తీరే సమయాన అలనే నైలేస్తున్నా, అనుకుందే చేసేస్తున్నా, దారులన్నీ నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా, నన్ను వీడి కదలదు కాలమొక క్షణమైనా, గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే.
ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీనగా చెలరేగి కదిలెను గాలి తరగలి పైన గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. పేరాదు అంటూ కొలిచా నింగి అంచులే జగమే ఏలుకుంటూ పరిచా కోటి కాంతులే ఇవాళ గుండెలో ఇలా చల్లారిపోని శ్వాసలా కమ్మేసుకుందే ఈ కల ఇన్నాళ్ళు లేని లోటుల తెల్లారిపోని రేయిలా నన్నల్లుకుంటే నువ్విలా నన్ను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. సౌజన్య అయితే విశాల్ నీ పేర్లానే ఎంత విశాలంగా పాడావంటే శ్రీరామ్ కదా. ఆహా, ఆయన దింపేశావనుకో, నిజంగా చాలా అద్భుతంగా పాడాను. ఈయన ఎక్కడి నుంచి రాలే, మన సుందరయ్య నగర్ నుంచి వచ్చింది తెలుసా. సుందరయ్య నగర్ ముద్దు బిడ్డ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే చాలా చక్కగా అసలు విశాల్ బ్రో గొంతు ఇటు చూపి అవి ఏమైనా పాడుతున్నావు పాటలు. ఓకే ఓకే, మరి నువ్వు ఎలా పాడావో మరి జడ్జెస్ తెలుసుకుందామా? ఓకే, మన గౌరవ జడ్జెస్ గారు చాలా చక్కగా పాడావు. తెలుగు పదాలను కూడా చాలా చక్కగా ఉచ్చరించావు. తెలుగు భాష అమ్మ భాషని ఈ విధంగా ఇలాంటి వారు ఈ తరం వాళ్ళు కూడా సార్ చాలా చక్కగా పలుకుతున్నారంటే మన తెలుగు భాషను బ్రతికిస్తున్నారు సార్. చాలా చక్కగా పాడావు. మరి మహామౌలు కూడా తెలుగు సినిమా పాటలను కూడా తీసేయడానికి వీల్లేదు. ఎందరంటే చాలామంది ఆత్రేయ గారు మరియు వేటూరు సుందరరామూర్తి గారు మరి ఇలాంటి మహా పెద్దవాళ్ళు మరి అదేవిధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలంగాణ ముద్దుబిడ్డ, ఇప్పటి తరంలో కూడా ఆణిముత్యం లాంటి వారు. ఆయనకు బంగారు స్థానం ఉంది డాక్టర్ సి నారాయణ రెడ్డి. అంటే బయట కవులు, తెలుగు కవులు ఎన్ని గ్రంథాలు రాసినా సినిమా పాటలు రాయడానికి కూడా చాలా పోటీపడి రాసినటువంటి మహామహులు ఉన్నారు. కాబట్టి చాలా చక్కగా పాడావు నాన్న. ఓకే, థ్యాంక్ యూ. విశాల్, మా ఏసియన్ స్టార్ సింగర్స్ ప్రోగ్రామ్స్ అంచనాలు వేచేసినాను. ఎందుకంటే ఇంత బాగా వస్తుందని అనుకోలే. మా ప్రోగ్రామ్ అంచనాలు పెంచేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిలాబాద్లో ఇంత మంచి సింగర్స్ అనుకోలేదు నేను అసలు. యాక్చువల్గా శ్రీరామచంద్రకు ధీటుగా పాడేస్తావు. ఎక్కడ ఎలా గమకాలు ఉండాలో అలా మ్యాక్సిమం దింపేస్తా దాంట్లో. थैंक यू सर. ऑल द बेस्ट अम्मा. थैंक यू सर. थैंक यू वेरी मच. बहुत बढ़िया गाए. धन्यवाद. वेरी गुड. जो सेकंड जो अंतरे में जो सेकंड लाइन है ना, ला 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 ला, చాలా మంచి పాడారు. ధన్యవాదాలు సార్. ఇంకి థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్.
థ్యాంక్ యూ జడ్జెస్, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్ వారు ఏషియన్ స్టార్ సింగర్ కార్యక్రమానికి మనకు స్పాన్సర్ చేస్తున్నారు. మీకు తెలుసా, ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎంఎస్, ఎస్ఎస్, బ్రాస్ వంటి హార్డ్ మెటల్స్ని సిఎన్సి మిషన్ ద్వారా అద్భుతమైన డిజైన్స్ని మనకు కట్టింగ్ చేసి ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఒకసారి వారి షాప్ని చూసేద్దామా? చూసేద్దాం. ఇది ఎక్కడుందంటే గెస్టెడ్ నెంబర్ 1 స్కూల్ ఎదురుగా విద్యానగర్, ఆదిలాబాద్. ఓకే సౌజన్య, చెప్పండి. ఇప్పుడు ఎంత చక్కటి పాటినాం. ఇంతకుముందు గెలుపు తలుపు ఎంత బాగుంది. నీ గూస్ బంప్స్ వచ్చి నేను చూపించిన తెలిసిందా? అవును, నిజంగా. అయితే ఇప్పుడు మన ఆదిలాబాద్ లోకల్ కాకుండా వేరే మండలాలకి వెళ్ళి కూడా వచ్చారు. అవును. ఇప్పుడు ఈ ఎస్పీ బాలు గారి గ్రూప్ నుంచి, గ్రూప్ ఏ నుంచి వచ్చినటువంటి సెకండ్ కంటెస్ట్ని పిలిచేద్దామా? పిలిచేద్దాం. ఓకే, కేంద్ర రామచందర్, నర్సాపూర్ టీ ఇచ్చోడ మండల్ నుంచి. ఓకే పిలిచేద్దామా? కేంద్ర రామచంద్ర గారు వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాము గట్టి చప్పట్లతోటి. రామచంద్ర గారు. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. నా పేరు కేంద్ర రామచందర్, గ్రామం నర్సాపూర్, టీ మండలి ఇచ్చోడ. నేను ఎంచుకున్న పాట హిందీ సినిమాలోని మేరా చాంద్ ముజే ఆయా నహే నజర్. గాయకులు మన కుమార్ సాను గారు, మ్యూజిక్ డైరెక్టర్ జతిన్ లలిత్. मेरा चांद मुझे आया है नजर, मेरा चांद मुझे आया है नजर। रात जरा थम थम के गुजर, रात जरा थम थम के गुजर। छाया है नशा मेरे आँखों पर, छाया है नशा मेरी आँखों पर। रात जरा थम थम के गुजर, रात जरा थम थम के गुजर। मेरा चांद मुझे आया है नजर। मेरे दिल में है अरमां कई कई, मेरी चाहत है अभी नई नई। मेरे दिल में है अरमां कई कई, मेरी चाहत है अभी नई नई। रह जाए ना प्यासा प्यार मेरा, मेरी बाहों में भर दे यारा मेरा। इतना सा करम तू कर मुझ पर, इतना सा करम तू कर मुझ पर। रात जरा थम थम के गुजर, है रात जरा थम थम के गुजर। मेरा चांद मुझे आया है नजर।
अभी लबों को लबों ने छुआ नहीं, हर माँ कोई पूरा हुआ नहीं। अभी लबों को लबों ने छुआ नहीं, हर माँ कोई पूरा हुआ नहीं। अभी आश का गुलशन खिलना है, अभी दो जिस्मों को मिलना है। देखूंगा भी मैं वो मंजर, देखूंगा अभी मैं वो मंजर। है रात जरा थम थम के गुजर, है रात जरा थम थम के गुजर। मेरा चांद मुझे आया है नजर, मेरा चांद मुझे आया है नजर। है रात जरा थम थम के गुजर, है रात जरा थम थम के गुजर। मेरा चांद मुझे आया है नजर, आया है नजर, आया है नजर। వా సౌజన్య ఎంత చక్కగా తెలుసా. అసలు చెప్పాలంటే ఏ గ్రూప్లో ఉన్నటువంటి మన కన్నా మోహన్ బాబు సార్ వాళ్ళ గ్రూప్ ఉంది, అన్ని ఆనిముత్యాలే సౌజన్య. నిజంగా చెప్తున్నాను, అన్ని ఆనిముత్యాలు వస్తున్నాయి. ఎంత చక్కగా పాడంటే సాంగ్ సూపర్. ఇక మన జడ్జెస్ గురించి తెలుసుకుందామా? తెలుసుకుందాం. వాళ్ళ వాల్యూ మనకైతే నచ్చేసింది, మరి జడ్జెస్కి ఎలా ఉందో. మేరా చాంద్ నజర్ ఆయా హై కహాయ కహాయ. నిజంగా మన ఇచ్చోడ నుంచి వచ్చినటువంటి నర్సాపూర్ టీ ఇచ్చోడ నుంచి మంచి కళాకారులు, మనము మన ఆదిలాబాదు ప్రసారం చేసినటువంటి ఏసియన్ ఛానల్లో ఇటువంటి ఆనుముత్యాలని వెలిగిస్తున్నామైతే చాలా సంతోషంగా ఉంది సౌజన్య. నిజంగా ఒక్కొక్క పాట మనకు అసలు మనం వింటున్నాం లైవ్లో, మనకే ప్లస్ అనిపిస్తుంది, ఇంకా శ్రోతలు కూడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన సార్ కబీర్ దాస్ సార్ గారి జడ్జిమెంట్. చాలా ముద్దుగా పాడావు నాన్న, శృతి శుభ్రంగా లయబద్ధంగా పాడావు, చాలా చక్కగా ఉంది, సూపర్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. మన ప్రవీణ్ సార్ని కూడా చెప్పు. రామచందర్, మేరా చాంద్ ముఝే ఆయా నజర్. నిజంగా ఆ చందమామ చలువని నీ పాటలు గుర్తించావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. गुड, कीप इट अप. शर्मास रामचंद्र जी बहुत बढ़िया गाए। थोड़ा इसमें ताल में थोड़ी सी बीच में एक जगह छूट गया देखो, और जैसे कुमार सानू जैसा गाते कैसे, मेरा चांद मुझे आया है नजर, थोड़ा ताल में थोड़ी सी गड़बड़ी है। हाँ थैंक यू थैंक यू। जहाँ तक मैं समझ रहा हूँ इसलिए मैं आपको गा के उसका बता रहा हूँ, जैसे इसमें ज़्यादा आलाप नहीं है, जैसे सीधा सीधा है, मेरा चांद मुझे आया है नजर, गला ज़्यादा इसमें घूमने की जरूरत। ఓకే ఓకే బాబు. ఓకే, థ్యాంక్ యూ రామచందర్ గారు, చాలా చక్కగా పాడారు. ఇచ్చోడ నుంచి నర్సాపూర్ టీ నుంచి వచ్చే కంటెస్టెంట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకు జరిగే సౌజన్య, అసలు వీళ్ళంతా పాటలు పాడుతున్నారు కదా, వాళ్ళకి తెలుసా ఎలిమినేషన్ రౌండ్ అని? తెలుసా ఉంటుంది. ఎలిమినేషన్ రౌండ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్స్లో 2 చాయిస్ రౌండ్స్ మొదలవుతున్నాయి. ఆ 2 చాయిస్ రౌండ్స్ నుంచి జడ్జెస్ వివరాల ప్రకారం వాళ్ళు వేసిన స్కోర్ నుంచి ఎలిమినేషన్ అవుతుంటారు. 15 మంది కంటెస్టెంట్లోంచి 2 రౌండ్లు అయిపోయేసరికి కేవలం 10 మంది మాత్రమే మిగులుతారు. అంటే మన అశోక్ ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే కాంపిటీషన్ కొంచెం టఫ్ అవుద్ది అనుకుంటా. టఫ్ కాదు, ఇప్పుడే ఆనిముత్యాలు వెళ్తున్నారు, ఇంకా ఎలా ఉంటుందా అని ఇక అసలు ఆ ఉత్సాహం ఆగట్లేదు పో. రైట్, ఓకే ఓకే. థర్డ్ కంటెస్టెంట్స్ పిలిచేద్దాం మరి. నెక్స్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఏ గ్రూప్ నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ మన తేలి అనిల్ ఫ్రమ్ భీమ్సరి. పిలిచేద్దామా? ఓకే, తేలి అనిల్ వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాము. తేలి అనిల్. అందరికీ నమస్కారం. నా పేరు తేలి అనిల్. నేను భీమ్సరి గ్రామం నుంచి వచ్చాను. నేను ఎంచుకున్న పాట సీను వాసంతి లక్ష్మి మూవీ నుంచి
ఆర్పి పట్నాయక్ గారు పాడినటువంటి వానా వానా అనే పాట పాడబోతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, రైటర్ ఎవరు చెప్పండి ఒకసారి. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్, రైటర్ కులశేఖర్. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. వాన 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 మేఘాలాపనలోన నీతో ఓ పాట పాడనా. పన్నీటి పూలతోనా ఊసులాడుకోనా, పసిపాపల హరివిల్లునే చేచాపి అందుకోనా. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. వానలోన కాగితాల పడవలేసే చిలిపి ప్రాయం, ఇంకా గురుదే చిన్ని నేస్తం. ఏటిలోన గాలమేసే ఎదురు చూసే మనసు పాపం, మదిలో మిదిలే నాటి బాల్యం. వాన నీటిలో ఆడుకున్న ఈతలు, జామ తోటలో పాడుకున్న పాటలు, మరుపేలేని తీయనైన జ్ఞాపకాలు. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. నింగిలోన మబ్బుకున అందుకుంది చినుకు రాగం, దాహం కోరే నీటి కోసం. నేలపైన నీటి వీణ పల్లవించే మబ్బు కోసం, స్నేహం పంచే పూల గీతం. కోయిలమ్మతో పాడుకుంటే పాటలు, జాబిలమ్మతో ఎన్ని జామురత్తులు, మరుపేలేని తీయనైన జ్ఞాపకాలు. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. వాన 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 మేఘాలాపనలోన నేను ఓ పాట పాడనా. పన్నీటి పూలతోనా ఊసులాడుకోనా, పసిపాపల అరువిల్లునే చేచాపి అందుకోనా. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. అందరికీ ధన్యవాదాలు సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. సౌజన్య వాన 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 నీలాకాశం. వావ, నిజంగా చెప్పాలంటే మన ఆదిలాబాద్ జిల్లాలో ఇటువంటి ఆనుమత్యాలు. అనిల్ బ్రో సూపర్ పాడారు, ఇరగదీసినప్పు. ఈ ఎక్కడికి అనిల్ ఎక్కడికి వచ్చింది తెలుసా? అశోక్, ఒకటి అబ్జర్వ్ చేశారా? చెప్పు. మన ఆర్పి పట్నాయక్ గారు కూడా ఈ సాంగ్లో ఐస్ను పెట్టుకుంటూ చేయడం అబ్జర్వ్ చేశారా? ఈయన కూడా ఇక్కడ అదే చేశారు. నిజంగా అసలు ఈయన ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఎక్కడి నుండి? మన ఆదిలాబాద్కు చేరులో ఉన్నటువంటి ఆదిలాబాద్ రూరల్ భీమ్సరి నుంచి వచ్చినటువంటి మన తేలి అనిల్ గారికి నిజంగా ఒకసారి
మన ఏసియన్ స్టార్ సింగర్ నుంచి అభినందిస్తున్నాం. ఓకేనా నేను ఆయన పాటలు ఎంచుకోవడం కాకుండా ఆయన చేసినటువంటి యాక్ట్ చేయడం అంతే సూపర్గా ప్రదర్శించడం కూడా జరిగింది. సీరియస్లీ అసలు చెప్పాలంటే నిజంగా ఆర్పి పట్నాయకే ఇక్కడికి వచ్చి పాడుతున్నట్టు అనిపించింది తెలుసా. నిజంగా మన ఆదిలాబాద్ ఆనిముత్యాలు ఒక్కొక్కరు గ్రూప్ ఏలో ఎస్పి బాలు గారి గ్రూప్లో మాత్రం చాలా చక్కగా ఉన్నారు. అయినా మనం ఎంత పొగిడినా జడ్జెస్ ఏమంటారో వినాలి కదా. ఓకే జడ్జెస్ సార్, కబీర్దాస్ సార్ గారు. బాబు చాలా చక్కగా పాడావు. మరి రైటర్ గారు కులశేఖర్ గారు కూడా చాలా తెలుగు లోపల మంచి పద సంబంధం చాలా తీసుకొచ్చారు. వానా వానాలోన నీలాకాశంలోన అనేది చాలా పదప్రయోగం చేశారు. వెరీ నైస్. మరియు మ్యూజిక్ కూడా ఆర్పి పట్నాయక్ గారు కూడా చాలా చక్కగా మ్యూజిక్ కంపోజ్ చేశారు సార్. ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రవీణ్ సార్. విశాల్, ఆదిలాబాద్లో ఇంత మంచి సింగర్స్ ఉన్నారంటే ఇంకా మేము జడ్జెస్గా పనికిరామేమో అనిపిస్తుంది నాకైతే. అంటే ఐ మీన్ ఏంటంటే మీరు పాడే పాటలు వింటున్నాం కదా, ఇప్పటివరకు మాకు వినే అవకాశం కూడా దొరకలేదు. ఈ వేదిక ద్వారా ఆదిలాబాద్లో ఇంత మంచి సింగర్స్ ఉన్నారు, కళాకారులు ఉన్నారని ఈ వేదిక ద్వారానే మేము తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే ఆర్పి పట్నాయక్ ఏదైతే తన గుడ్డితనాన్ని ప్రదర్శించాడో ఆ భావనని నీ పాటలో చూపించాను. చాలా బాగా చూపించావు. గుడ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. శ్రీ ధరంపల్ శర్మ గారు తన వాల్యుయబుల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే కోరుతున్నాం. మిస్టర్ అనిల్ కుమార్ సార్ బోలియే. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీ స్టేజ్ మీద స్టైల్ సార్ నచ్చింది చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వినయంగా ఉంది, డిసిప్లిన్గా. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ, వెరీ నైస్. ఓకేనా సౌజన్య? థ్యాంక్ యూ జడ్జెస్ గారు. ఓకే, చాలా చక్కగా అసలు ఆ హావభావం నిజంగా పాట ఎంచుకోవడంలో ఉన్న ఒక కంటెస్టెంట్ ఫస్ట్ పాట ఎంచుకోవాలి. ఎంచుకోవడమే కాకుండా దాంట్లో రాగం, తాళం, శృతి, భావం వీటన్నిటితోటి ఓ పాట తయారవుతుంది. ఆ పాటలో ఉన్నటువంటి మధుర స్వరాన్ని మనకు వినిపిస్తున్నటువంటి ఏసియన్ ఛానల్ నుంచి స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుతూ, ఓకే నెక్స్ట్ వెల్కమ్ టు ఏసియన్ స్టార్ సింగర్ సీజన్ 1. నెక్స్ట్ కంటెస్టెంట్ పిలుద్దామా? పిలిచేద్దాం. నెక్స్ట్ కంటెస్టెంట్ రాబోతున్నారు నిలేష్ రావుత్. బేలా మండల్ బెదోడ గ్రామం నుంచి వస్తున్నటువంటి నిలేష్ రావుత్ ఇన్వైట్ చేస్తున్నా, పిలుద్దామా? ఓకే, నిలేష్ రావుత్ గారు వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాము. सर मेरा नाम राउत नीलेश है और मैं भेदोड़ा विलेज गांव से आया हूँ और यहाँ आदिलाबाद डिस्ट्रिक्ट में स्टाफ रिपोर्टर का काम करता हूँ सर. మీరు పాడే పాట పేరు చెప్పండి. फूल और कांटे फिल्म का सॉन्ग्स है सर ये. Okay. और कुमार सानू और ఓకే ఓకే, థ్యాంక్ యూ, పాడండి. जिसे देख मेरा दिल धड़का मेरी जान तड़पती है. जिसे देख मेरा दिल धड़का मेरी जान तड़पती है. कोई जन्नत की वो हूर नहीं मेरे कॉलेज की एक लड़की है. कोई जन्नत की वो हूर नहीं मेरे कॉलेज की एक लड़की है. जिसे देख मेरा दिल धड़का मेरी जान तड़पती है. कोई जन्नत की वो हूर नहीं मेरे कॉलेज की एक लड़की है.
जैसी चले, इसकी अदाएं कातिल बड़ी, ये मोरनी के जैसी चले, इसकी अदाएं कातिल बड़ी। निकली जिधर से खुशबूड़े, कितनी हंसी है ये गुलछड़ी, निकली जिधर से खुशबूड़े, कितनी हंसी है ये गुलछड़ी। कुछ आज है होने वाला, मेरी आंख फड़कती है, कोई जन्नत की वो हूर नहीं मेरे कॉलेज की एक लड़की है। कोई जन्नत की वो हूर नहीं मेरे कॉलेज की एक लड़की है। मुझको ये मेरी लैला लगे, अरे इस पे लुटा दूं मैं जिंदगी। मुझको ये मेरी लैला लगे, इस पे लुटा दूं मैं जिंदगी। जी चाहे इसके लब चूम लूं, हंस के चुरा लूं इसकी हंसी, जी चाहे इसके लब चूम लूं, हंस के चुरा लूं इसकी हंसी। इसे छू के मेरी सांसों में कोई आग दहकती है, कोई जन्नत की वो हूर नहीं मेरे कॉलेज की एक लड़की है। कोई जन्नत की वो हूर नहीं मेरे कॉलेज की एक लड़की है। जिसे देख मेरा दिल धड़का, मेरी जान तड़पती है, कोई जन्नत की वो हूर नहीं मेरे कॉलेज की एक लड़की है। मेरे कॉलेज की एक लड़की है। मेरे कॉलेज की एक लड़की है। హలో నీలేష్ భయ్య బెదోడా సార్ బెదోడా బేలా మండల్ బెదోడ నుంచి వచ్చింది సార్ సార్ ఒక చిన్నగానే అడిగితే अपना बात है क्या ये कॉलेज के गर्ल कौन है नाम? कॉलेज सर मेरा प्रोफेशनली लव मैरिज है हमारे मिसेस का। ओके सर वही बोलना चाहता था, एक जन्नत की कॉलेज की लड़की बोले तो वो चॉइस नीलेश सर को ये पूछेंगे बोल के, नीलेश राउत भाई को पूछेंगे बोल के वजन है విన్నా విన్నాను నేను అప్పటి నుంచి అంటలేనా ఏక్ లడికి ఆ లడికి ఎవరా అని చెప్పేసి నేనే అంటున్నాను. ఓకే నీలేష్ రావుత్ గారు చాలా చక్కగా పాడారు. మన జడ్జెస్ మాటల్లో కూడా తెలుసుకుందాం. ఓకే సార్ కబీర్ దాస్ సార్ గారు. ఓకే బాబు చాలా చక్కగా పాడావు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? ఓకే చాలా చక్కగా పాడావు. కొద్దిగా చరణంలో కొంచెం చూసుకోవాలి. ఓకే వెరీ నైస్. శర్మ సార్ कोई जन्नत की वो हूर नहीं
मेरे कॉलेज की एक लड़की है। चलो बढ़िया है, आपका भी लव मैरिज ये बोल रहे हैं, बहुत बढ़िया। गाना भी जब का ही दिख रहा है भी, कुमार सानू साहब गाए, सब बहुत अच्छा गाना है, बहुत अच्छा, बढ़िया। और थोड़ी कोशिश करो हल्की सी अंतरों में, बस बहुत बढ़िया। మన ప్రవీణ్ సార్ రాజ్. నీలేష్ రావుత్ బాగా పాడావు, గొంతులో మంచి మాధుర్యం ఉంది. ఇంకొంచెం మాధుర్యం పెంచే అవకాశాలు ఉన్నాయి ఆ పాటలో, ఇంకా బాగా పాడగలుగుతారు ఈ పాట, మీరు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ జడ్జెస్. ఓకే, థ్యాంక్ యూ నీలేష్ గారు, బహుత్ అచ్చగా చాలా మంచి అనిపించింది. ఓకే రైట్ సార్. ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్ వారు ఏషియన్ స్టార్ సింగర్ కార్యక్రమానికి మనకు స్పాన్సర్ చేస్తున్నారు. మీకు తెలుసా, ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎంఎస్, ఎస్ఎస్, బ్రాస్ వంటి హార్డ్ మెటల్స్ని సిఎన్సి మిషన్ ద్వారా అద్భుతమైన డిజైన్స్ని మనకు కట్టింగ్ చేసి ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఒకసారి వారి షాప్ని చూసేద్దామా? చూసేద్దాం. ఇది ఎక్కడుందంటే గెస్టెడ్ నెంబర్ 1 స్కూల్ ఎదురుగా, విద్యానగర్, ఆదిలాబాద్. ఓకే సౌజన్య, నెక్స్ట్ కంటెస్టెంట్ 2K25 ద ఏషియన్ స్టార్ సింగర్స్లో ఇప్పుడు మన విఘ్నేష్, జంజిరాల విఘ్నేష్ ఫ్రమ్ టీచర్స్ కాలనీ. నెక్స్ట్ కంటెస్టెంట్ రాబోతున్నారు. ఒకే ఒక లోకం నువ్వు అనుకుంటూ లోకాన్ని మరిపించడానికి వచ్చాడు మన విఘ్నేష్. విఘ్నేష్, వెల్కమ్ వెల్కమ్ విఘ్నేష్. వెల్కమ్ టు విఘ్నేష్. అందరికీ నమస్కారం. నా పేరు విఘ్నేష్, నేను టీచర్స్ కాలనీ నుంచి. నేను ఈరోజు పాడబోయే పాట ఒకే ఒక లోకం నువ్వే అనే పాట. ఈ సాంగ్ని పాడింది సిడ్ శ్రీరామ్ గారు. చిత్రం సాక్షి అనే చిత్రం. శశి. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందవే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మలా అందనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందవే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా అందించనా, నన్ను నన్నుగా ప్రేమించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మలా జంటవ్వనా. ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. నిన్న మొన్న గుర్తే రాని సంతోషాన్ని పంచేనా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచేనా, చిరునవ్వులే చిరునవ్వుగా కట్టనా. క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే, అడుగైన దూరం వెళితే ఊపిరాడదే. దేనికు తాకిందంటే చెమట నాకు పట్టేనే, చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే, దేహం నీది నీ ప్రాణమే నేనులే. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా దీపం నువ్వే, దీపానికే హృదయం నువ్వే, నాకే అందవే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవ్వనా.
థ్యాంక్ యూ అందరికీ. వరే బా విఘ్నేష్, ఒకే ఒక లోకం నువ్వే అంటూ ఒక లోకంలోకి తీసుకెళ్ళినావు, నిజమా కాదా? నిజమే, సూపర్. అసలు విఘ్నేష్ పిట్టే కొంచెం కూతగనమాట కదా. నిజంగా ఎగ్జాక్ట్ విఘ్నేష్ ఎంత చక్కగా పాడాడంటే అసలు సాంగ్ వింటున్న కొద్దీ మాకే వేరే లోకంకి వచ్చినట్టు అనిపించింది. మరి మనమైతే ఒక ట్రాన్స్లోకి వెళ్ళాం, మరి జడ్జెస్ ఎక్కడికి వెళ్ళారో కనుక్కుందామా? సార్ జడ్జెస్ కబీర్ దాస్ సార్ గారు. ఓకే బాబు, పిట్టే కొంచెం కూతగనం అన్నట్టు విఘ్నేష్ బాగా పాడావు, కానీ కొంచెం ఓపెన్గా పాడుతుంటే ఇంకా బాగుంటుంది. పల్లవిలో కొంచెము మామూలుగా స్థాయిలో పాడావు, అదే చరణంలో బాగా పాడావు. అది నీకు గుర్తయితే సరిపోతుంది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సరే, థ్యాంక్ యూ. మన శర్మ సార్. विघ्नेश చాలా మంచి పాడావు, కొంచెం చరణంలో थोड़ा और खुल के ठीक है सर, थैंक यू. थोड़ी ट्राई करो, बढ़िया. ठीक है. మరి ఇప్పుడు మన ప్రవీణ్ సార్ మాటల్లో కబీర్ దాస్ గారు, శర్మ గారు చెప్పినట్టు కొంచెం ఓపెన్గా పాడితే ఇంకా పాటలో ఇంకా మాధుర్యాన్ని పెంచవచ్చు. నాకు నువ్వు సింగర్లాగా అనిపించట్లేదు. చిత్రం సినిమాలో హీరో ఉన్నాడు ఉదయ్ కిరణ్, మళ్ళీ ఉదయ్ కిరణ్ వచ్చి పాట పాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. అయితే పాటలో కాస్త ఎండింగ్స్ కట్ అవుతున్నాయి. ఎండింగ్స్ కట్ కావద్దమ్మా. ఆలాపనలో హై పిచ్కి వెళ్ళినప్పుడు ఏమైతే ఎండింగ్స్ కట్ అవుతున్నాయి, కొంచెం అవి కట్ కాకుండా చూసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే విఘ్నేష్, ఇప్పుడు ఇది కాంపిటీషన్ రౌండ్, చాలా టఫ్ వెళ్ళబోతుంది. ఇంకో సాంగ్ నీకు చాయిస్ రౌండ్ ఉంటుంది, దాని తర్వాత మాత్రం ఎలిమినేషన్ రౌండ్కి వచ్చేస్తారు. ఇంకా చాలా ప్రాక్టీస్ చేయి, సూపర్గా పాడుతున్నావు సార్. మన నిజంగా చెప్పాలంటే మన ఆదిలాబాద్ ఉదయ్ కిరణ్ అని ఇద్దాం, మన ఇప్పటి నుంచి అట్లనే పిలుచుకుందాం సార్. ఆదిలాబాద్ ఉదయ్ కిరణ్ విఘ్నేష్ రాబోతున్నాడు అని చెప్పేద్దాం ఇంకోసారి. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ విఘ్నేష్, థ్యాంక్ యూ. ఓకే సౌజన్య, ఇక నెక్స్ట్ కంటెస్ట్ పిలుద్దామా? పిలిచేద్దాం. ఓకే. 2K25 ద ఏషియన్ స్టార్ సింగర్ సీజన్ 1లో నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? మన గణేష్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఇచ్చోడ మండల్ నర్సాపూర్ టీ నుంచి వచ్చేటువంటి గణేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గణేష్. नमस्कार सभी को, मैं मुंडे गणेश, नरसापुर टी, मंडल इचोड़ा, डिस्ट्रिक्ट सेम. मैं एक सॉन्ग गाने जा रहा हूँ, वो है नगीना मूवी का सॉन्ग है, मोहम्मद आजिज साहब ने गाया है और उसके गीतकार है आनंद बख्शी जी, म्यूजिक डायरेक्टर लक्ष्मीकांत प्यारेलाल जी. आजकल याद कुछ और रहता नहीं, एक बस आपकी याद आने के बाद. आजकल याद कुछ और रहता नहीं, एक बस आपकी याद आने के बाद. याद आने से पहले चले आइए और फिर जाइए जान जाने के बाद. आजकल याद कुछ और रहता नहीं, एक बस आपकी याद आने के बाद. अपनी आँखों में मुझको बसा लीजिए, अपनी आँखों में मुझको बसा लीजिए, अपने दिल में मेरा घर बना दीजिए. क्या करूं दिल कहीं और लगता नहीं, प्यार में आपसे दिल लगाने के बाद.
आजकल याद कुछ और रहता नहीं, एक बस आपकी याद आने के बाद। इश्क के मैंने कितने फसाने सुने, इश्क के मैंने कितने फसाने सुने, हुस्न के कितने किस्से पुराने सुने। ऐसा लगता है फिर इस तरह टूट कर प्यार हमने किया एक ज़माने के बाद। आजकल याद कुछ और रहता नहीं, याद आने के बाद। आपका नाम दिल से निकलता नहीं, आपका नाम दिल से निकलता नहीं। दिल लगी में कोई जोर चलता नहीं, दिल लगी में कोई जोर चलता नहीं। आपको भूल जाने की कोशिश भी की और तड़पा हूँ मैं भूल जाने के बाद। आजकल याद कुछ और रहता नहीं, एक बस आपकी याद आने के बाद। याद आने से पहले चले आइए और फिर जाइए जान जाने के बाद। आजकल याद कुछ और रहता नहीं, एक बस आपकी याद आने के बाद। థ్యాంక్ యూ సార్. గణేష్ గారు చాలా చక్కగా పాడారు. నిజంగా యాద్ గురించి మాత్రం ఆలోచిస్తే గుర్తొచ్చే విధానాన్ని ఇంత చక్కగా వర్ణించడం అనేది చాలా గ్రేట్. గణేష్ గారు సార్ జడ్జెస్ గురించి తెలుసుకుందామా? కబీర్దాస్ సార్ గారు ముందుగా. భాష ఏదైనా భావాన్ని ఎదుటివారి గుండెల్లో చేర్చేదే సంగీతం, దాన్ని మ్యూజిక్ అంటారు. రాగం, తానం, పల్లవి ఇవి మూడు సంగీత సరస్వతి ప్రాణాధారాలు. ప్రపంచంలో ఈ సప్తస్వరాలే మరి నిలుస్తున్నాయి, సరిగమ పదనిసలై ఈ సప్తస్వరాలే నిలుస్తున్నాయి. కాబట్టి చాలా చక్కగా పాడావు. కానీ కొద్దిగా బీటులో తాళంలో జస్ట్ కొద్దిగా నీకు తెలిస్తే సరిపోతుంది, చూసుకోండి అది. ఓకేనా? థ్యాంక్ యూ బాబు. ఓకే సార్. నెక్స్ట్ శర్మ సార్ గారిని వాళ్ళ వాల్యుయబుల్ వర్డ్స్ చెప్పాల్సిందే కోరుతున్నాం. गणेश बढ़िया गाए, थोड़ा इसमें आपको ताल में थोड़ा
चेंज करना पड़ेगा कंपलसरी। जैसे बोल रहे आजकल और कुछ और रहता नहीं, एक बस आपकी याद आने के बाद। थोड़ा सा आपको और थोड़ी इसमें प्रैक्टिस करने की ज़रूरत है। बहुत बढ़िया, सुंदर गाए। నెక్స్ట్ మన ప్రవీణ్ కుమార్ సార్ గారిని వాళ్ళ వాల్యుయబుల్ వర్డ్స్ చెప్పాల్సిందే కోరుతున్నాము. గణేష్ శర్మ గారు చెప్పినట్టు కొంచెం ప్రాక్టీస్ తగ్గింది. అంటే ప్రాక్టీస్ బాగానే చేసావు, ఇంట్లో బాగానే వాడినట్టున్నావు, బస్ స్టేజ్ మీదకి వచ్చేసరికి కొంచెం తడబట్టట్టు అనిపిస్తుంది. మరి ఓవరాల్గా బాగానే పాడావు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ గణేష్ గారు. థ్యాంక్ యూ. महाप्राणदीपं शिवं शिवं महोङ्काररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महदिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथम्.